Daily. Taste the Daily. నల్గొండ జిల్లాలో రైతులు యూరియా కోసం నానా తంటాలు పడుతున్నారు. కాగా పెద్ద ఊరులో యూరియా కోసం బారులు తీరిన రైతులను నియంత్రించలేక పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ రైతుపై చేయి చేసుకున్నారు. కానిస్టేబుల్ తీరుపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు యూరియా కోసం లైన్ లో నుంచున్న ఓ మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలో జానవూరలో ఒక రైతుపై కానిస్టేబుల్ చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఓవర్ యాక్షన్ కి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత 20 రోజులుగా కూడా యూరియాకు సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. యూరియా కోసం ఏదైతే రాత్రి భవన్లు కూడా పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, ఇటు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద మాత్రం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఊరలో ఈ రోజు ఏదైతే యూరియా కోసం తెల్లవారుజామున పిఎస్సిఎస్ కేంద్రం వద్దకి రైతులు క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. ఎక్కువ మంది రైతులు రావడంతో అక్కడ ఏదైతే క్యూ లైన్ సక్రమంగా ఉండే విధంగా కూడా పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులు రైతులు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్కడ ఏదైతే యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు పోలీసులు అత్యుత్సాహం చూపించడంతో పాటు 2-3 రైతుల పైన కూడా దుష్యానాయక్ అనే పోలీసు చేయి చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనిపైన కూడా అక్కడ ఎక్కువ మంది రైతులు యూరియా కోసం రావడంతో కొంత తోపులాట జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని లైన్ లో నిలబెట్టే క్రమంలో కొంత చేయి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైతులపై దాడి ఏదైతే పోలీసు చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము పంటలు సాగు చేసుకునే విషయంలో యూరియా అదనులో వేయాల్సినటువంటి యూరియా దొరకకపోవడంతో రాత్రింబవళ్లు కూడా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ లో పోలీసులు కూడా మాపై చేయి చేసుకోవడం పట్ల కూడా రైతులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మరోవైపు ఎక్కువ మంది రైతులు రావడంతో కొంతమంది మహిళా రైతులు కూడా అక్కడికి చేరుకున్న యూరియా కోసం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత తోపులాట జరగడంతో 2 మహిళలు కూడా సొమ్మసిలి పడిపోవడం జరిగింది. ఒక మహిళకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు రైతుపై చేయి చేసుకోవడం పట్ల కూడా రైతులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పైన కూడా రైతులైతే దూషిస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలనేది కూడా కోరుకుంటున్నారు. మరోవైపు ఏదైతే నెల రోజుల క్రితమే యూరియా పంటలకు వేయాల్సి ఉన్నా కూడా ఇంకా యూరియా కొరత ఉండడంతో తెల్లవారుజామునే యూరియా కోసం అని చెప్పి పిఎస్సిఎస్ కేంద్రాలకు వస్తున్న సిచ్యువేషన్ లో అటు యూరియా కూడా దొరికే పరిస్థితి లేదు, ఇటు పోలీసులతో దెబ్బలు తినాల్సి వస్తుంది. రైతులకు ఇన్ని కష్టాలు అంటూ కూడా రైతులు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అయితే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్ద ఊర పిఎస్సిఎస్ కేంద్రం వద్ద మాత్రం పోలీసు అత్యుత్సాహం చూపించడంతో పాటు చేయి చేసుకొని రైతులను దూషించిన నేపథ్యంలో దీనిపైన అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు మాత్రం డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా
ఈ రోజు ఆ కేంద్రానికి యూరియా వస్తుందని చెప్పి తెలవడంతో రైతులంతా కూడా అక్కడికి చేరుకొని యూరియా కోసం ఇంకా పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లో అక్కడికి ఏదైతే జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు కూడా చేరుకుంటారనేది కూడా తెలుస్తుంది. దీనిపైన రైతులపై దాడి చేసిన పోలీస్ పైన చర్యలు తీసుకోవాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే జానయ్య, మరోపక్క ఇప్పుడు అక్కడ ఒక మహిళ కూడా సొమ్ముసిల్లి పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఆ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, యాక్చువల్ గా అక్కడ యూరియా కోసం ఒక్కొక్క రైతుకి కేవలం కొన్నిసార్లు ఒక బస్తా, మరోసారి 2 బస్తాలు ఇస్తున్న నేపథ్యంలో రైతులకు కొంతమందికి ఎక్కువ యూరియా బస్తాలు అవసరం ఉంటాయి. వ్యవసాయ సాగుకు సంబంధించి సరిపడా యూరియా కావాలి కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి రైతుతో పాటు మహిళా రైతు కూడా యూరియా కోసం వచ్చి క్యూ లైన్ లో నిలబడి యూరియా బస్తాల కోసం అయితే వేచి చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజు పెద్దగూడ పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా మహిళా రైతులు కూడా భారీగా తరలి రావడం జరిగింది. మళ్ళీ అంటే యూరియా కొరత ప్రస్తుతమే ఇలా ఉంటే ముందు మరోసారి యూరియా వినియోగించాల్సి ఉంటుంది పంట కాబట్టి అప్పుడు దొరుకుతుందో దొరకదో అనే ఆ కోణంలో కూడా ఎక్కువ మంది రైతులు యూరియాకు వస్తున్న నేపథ్యంలో ఇటు మహిళా రైతులు కూడా క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. కొంత అక్కడ తోపులాట జరగడంతో 2 మహిళలు కూడా సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. ఒక మహిళ మాత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే అక్కడి నుంచి ఏదైతే అంబులెన్స్ లో అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆమె పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టుగా కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదైతే పెద్దగూడ నుంచి హాలియా ఆసుపత్రికి తరలించారో అక్కడ ఆమె ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతుంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.